మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన శక్తిగల నామంలో ఉదయకాల మన్నా అని చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో మీరు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగున్నాడు. మీ పిల్లలు మీరు అందరూ బాగుంటారు. ప్రభువుని గట్టిగా పట్టుకున్నారుగా, ఆయన ఆశ్రయించారుగా, ఇక క్షేమానికి దీవెనకి కొరతే ఉంది. ధైర్యంగా ఉండండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా మనం చూద్దామా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం మనం చదివితే ఇలా రాస్తుంది. ఈ 27వ వచనం ఆఖరి 2 లైన్లు చదువుతాను. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును మనిద్దరి కొరకు అతనికి ఇవ్వు అని ప్రభువు చెప్పారు. ఏంటిది? ప్రియులారా, యేసు ప్రభు వారి దగ్గరికి ఆనాడు ఆ కపెర్నహూము ప్రాంతంలో ప్రభు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి ఆనాటి గవర్నమెంట్ వారు వచ్చారు, రోమా ప్రభుత్వం నుండి. ఈ వచ్చినటువంటి వ్యక్తులు ఏమని అడిగారంటే, పేతురుని కలిశారు. అయ్యా, మీ బోధకుడు అరశకేలు పన్ను చెల్లించడా అన్నారు. అరశకేలు అనేది ఒక పన్ను కట్టాలి. ఆ ప్రాంతంలో అందరూ పన్ను చెల్లించాలి. మీ బోధకుడు కట్టడా? పేతురు అన్నాడు, ఎందుకు కట్టడండి, నేను అడుగుతాను. యేసయ్య దగ్గరికి వచ్చాడు లోపలికి. ఇంటి లోపలికి వచ్చినప్పుడు పేతురు అడగకుండానే సమస్తాన్ని ఎరిగినవాడు కదండి ప్రభు. ఆయన దేవుడు, ఆయనకు మరుగై ఉన్నది ఏముంది? యేసయ్యే పేతురును కదిలించి అసలు పన్ను ఎవరు కడతారు ఏంటి అనే వివరణ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అన్నాడు, అయినా మనం ఎందుకు వారికి అభ్యంతరం కలగ చేయాలి, కట్టేద్దాం, మనం కూడా కట్టేద్దాం. మరి డబ్బులు లేవుగా. ప్రభు అన్నాడు, పేతురు, నువ్వు ఒక గాలం తీసుకో, సముద్రానికి వెళ్ళు, నువ్వు గాలం వేయి, ఒక చేప పైకి వస్తుంది, దాని నోరు నువ్వు తెరచిన ఎడల నీకు ఒక షెకేలు దొరికింది. ఆ షెకేలు తెచ్చి నీకొక అరశకేలు, నాకొక అరశకేలు, మనిద్దరిది కలిపి కట్టే అన్నాడు. బా, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఎంత అద్భుతం! ఈ అరశకేలు అనే పన్ను వసూలు చేసేవారు వచ్చి, మీ బోధకుడు అరశకేలు కట్టడా అని ప్రభు గురించి అడిగారు వాళ్ళు. పేతురు కూడా వచ్చి, ప్రభువా, నిన్ను ఇలా అడుగుతున్నారనే చెప్పాడు. కానీ ప్రభు ఏం చేశాడంటే, నా అరశకేలే కాదు, నీ అరశకేలు కూడా నేను కట్టేస్తాను, నీ రుణం కూడా నేను తీర్చేస్తాను, నువ్వు కట్టాల్సింది కూడా నేనే చూసుకుంటాను. ప్రియులారా, నిజంగా ఎంత అద్భుతం అది! ఒక మాట చెప్పనా? దేవుడు నాకు ఇచ్చిన ఒక చక్కని తలంపు. మనం ప్రభువుతో ఉంటే, నమ్మకంగా ప్రభు సన్నిధిలో జీవించగలిగితే, దేవుని సన్నిధి మనం గడుపుతూ ఆయన సంతోషమే మన సంతోషంగా మనం బ్రతకగలిగితే, తప్పనిసరిగా మన అవసరమేంటో, మన రుణమేంటో, మనం కట్టాల్సిందేంటో, చేయాల్సిందేంటో, మన బాకీలేంటో, మన భారం ఏంటో అన్నీ ప్రభువు చూసుకుంటాడు. మనం అంటాంగా ఎప్పుడు, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు అంటాంగా. నిజమే, మనం ఆయనతో ఉంటే చాలండి, మనకు అవసరమైంది ఆయనే చూసుకుంటాడు. పేతురు రుణం కూడా తీర్చేశాడు, పేతురు అప్పు కూడా కట్టేశాడు, పేతురు చెల్లించాల్సింది కూడా ప్రభువే నీకు నాకు కలిపి కట్టు, నీ భారం కూడా నాదే, నువ్వు కట్టాల్సింది కూడా నేనే చూస్తాను. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా ప్రియబిడ్డ! ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ఉండక, దేవునితో ఉండకపోతే చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా మన భారాలు భారంగానే ఉంటాయి, మనం కట్టాల్సిందిగానే ఉంటుంది, నీ అప్పులాగే ఉంటుంది, నీ కష్టం అట్టాగే ఉంటుంది, చేసేదేమీ లేదు. ఎందుకంటే దేవుడే సహాయపడాలి, దేవుడే కట్టాలి. ఆయనతో ఉన్నావనుకో
ఆయన చూసుకుంటాడు. ఒక మాట చెప్పనా మీకు, నేను 26 సంవత్సరాలండి సేవలోకి వచ్చి ప్రభు నాతో మాట్లాడాడు, ఈ ప్రాంతానికి పంపించాడు. 25 పూర్తయి 26లో నేను కొనసాగుతూ ఉన్నాను. 26 ఏండ్లు నేను సేవ ప్రారంభించిన తొలి రోజు నుండి ఈ రోజు వరకు నాకు సహాయం చేయండి, నాకు డబ్బులు ఇవ్వండి, నాకు జరగటం లేదు అని ఒక్క వ్యక్తిని ఒక్కసారి కూడా నేను అడగలేదు. ప్రభువునే అడిగాను. ఇంటెద్ద 100 రూపాయలు కట్టే డబ్బులు లేక, ఇంటెద్ద 100 రూపాయలు కట్టే డబ్బులు లేక పాడుపడిపోయిన మహిళా మండలం బిల్డింగులో నేను, నా భార్య, 2 బిడ్డలను పెట్టుకొని నేను ఈ సేవ ప్రారంభించిన తొలి రోజుల్లోనే దేవుడు నాకు నేర్పించాడు, ఏ మనిషి మీద ఆశ పెట్టుకోకూడదు, ఏ మనిషిని అడగకూడదు. నాకు ప్రభువు నేర్పించారు. నేను ఎప్పుడు కూడా ఎవరిని అడగలేదు. కొంతమంది వాళ్ళే ఏదైనా సహాయం కావాలా, సహాయం చేస్తాము అన్నా కూడా లేదండి, నాకేం అవసరం లేదు, దేవుడిస్తాడు నాకు. ఒక దైవజనుడుగా దేవుడు నా దగ్గరికి ఏం పంపితే దాంతోనే నేను సేవ చేశాను, కానీ ఏ మనిషిని నేను అడుక్కోలేదు ఈ రోజు వరకు. దేవుడు నా అవసరాలు చూశాడు, నేను ఆయనతో ఉన్నాను, నా అక్కర ఆయన తీర్చాడు. అంతే, ఈ రోజుకి అంతే. నాకేం కావాలో అన్నీ సిద్ధపరిచాడు. ఈరోజు కూడా నా దగ్గర డబ్బులు అనేవి బ్యాలెన్స్ ఏమి ఉండవు. ఎప్పుడు ఏం కావాలో అది దేవుడు ఇస్తూ ఉంటాడు. నాకు చదువు పెద్దగా లేనందువలన ఈ బ్యాంక్ వాతావరణాలు కానీ ఇవన్నీ ఏమి పెద్దగా తెలియదు నాకు. వాస్తవంగా నాకు ఈ రోజుకి ధన్మని ఏదో గూగుల్ పేలో నుంచి ఫోన్ పేలు ఇవన్నీ కొట్టి పంపటం ఇవన్నీ ఏం తెలియదు. ఏదైనా నేను సరుకులు తీసుకున్నా జేబులో ఉన్న డబ్బులు కడతామే, కానీ అవన్నీ నాకు పెద్దగా ఈ ఫోన్ని అలా యూజ్ చేయటం అనేది నేను నేర్చుకోలేకపోయాను, నాకు తెలియదు. ఒకవేళ అలా పంపేవన్నీ కూడా నా దగ్గర ఏమి ఉండవు. ఎప్పుడు ఏం కావాలో ప్రభు చూసుకుంటాడు. ఏదైనా ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటే పిల్లలు చూస్తుంటారే, కానీ కాస్త వాళ్ళు చదువుకున్నారు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళే చూస్తుంటారు నా పిల్లలు, నాకు పెద్దగా తెలియదు. కానీ ఈ రోజుకి 26 సంవత్సరాల్లో నేను ఏ మనిషిని అడుక్కోకుండా నా దేవుణ్ణే అడిగి పొందుకోవటానికి ప్రభు ఎంతో సహాయపడ్డాడు. ఆయన చూసుకుంటాడు. అదే నేను అనేది దైవజనుడిగా ఈ వాక్యాన్ని బట్టి. పేతురు అడగక మునిపే పేతురు అరశకేలు కూడా ప్రభు కట్టాడు. మన అవసరాలు ఆయన తీరుస్తాడు. ప్రియబిడ్డ, నువ్వు దేవునితో ఉంటే ఏ మనిషిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, ప్రభు చూసుకుంటాడు. నమ్మకంగా ప్రభుతో ఉండు. యెహోవా ఈరే, అన్నీ ఆయన చూస్తాడు. నీకేం కావాలో చూసుకుంటాడు. ధైర్యంగా ఉండు. దైవ కృప నిండుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన చక్కని మాటల కొరకు వందనాలు. మీ మాటలే మాకు జీవపు ఓటలుగా ఉన్నాయి. ఈ వర్తమానపు దిశగా మీ ప్రజలను మీరు ఆశీర్వదించండి, తోడుగుండండి. మీతో ఉంటే మా రుణాలు, మా అవసరాలన్నీ మీరు చూసుకుంటారు. ఎంత చక్కని మాట నాయన మాకు దొరికినందుకు వందనాలు. ఈ మాటతో మీ బిడ్డలను బలపరిచినందుకు వందనాలు. నా జీవితంలో మీరు చేసిన ప్రతి కార్యం కొరకు, మేలు కొరకు మీకు వందనాలు. ఎంతమంది పిల్లలైతే నాకు ఈ అవసరం ఉందయ్యా అంటున్నారు, వారి అవసరాలలో మీ హస్తాన్ని చాపి సాయపడండి. మహిమ మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలు.